ప్రభావతి డ్యాన్స్ స్కూల్ అయితే స్టార్ట్ అయిపోద్దనమాట. ఇక ప్రభావతి అయితే ఇక శృతి, రోహిణితో ఇక దీపం అయితే వెలిగిస్తుంది కదా! ఇక మీనాతో రిబ్బన్ కటింగ్ చేయించు అని చెప్పేసి సత్యం అయితే కుదరనంటే కుదరదని చెప్పేసి ఇక గొడవ పడుతూ ఉండగానే ఇక బాలు అయితే మీనా గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడనమాట. అయితే సత్యం చివరికి సరే మన ముగ్గురు కోడలతో కట్ చేయించు రిబ్బన్ అని చెప్పేసి అనగానే ఇక ప్రభావతి అయితే ఒప్పుకుంటుందనమాట. ఇక మీనా, శృతి, రోహిణి ముగ్గురు కలిసి రిబ్బన్ అయితే కట్ చేస్తారు. ఇక బాలు అయితే ఏంటి స్టూడెంట్స్ ఒక్కరు కూడా లేరు అని చెప్పేసి అనగానే నేను సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేశాను, నెమ్మదిగా వస్తారని చెప్పేసి రోహిణి అయితే చెప్తుంది అనమాట. అవును, బ్యానర్స్ కూడా వేసాం కదా, వస్తారులే అని చెప్పేసి రవి అయితే అంటాడు. ఇక అందరూ ప్రభాత్కి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటికైతే వెళ్ళిపోతారు అనమాట. ఇక అప్పుడే మీనా అయితే అందరికీ టీ పెట్టడానికి అని చెప్పేసి వంటగదిలోకి వెళ్ళగానే ఇక బాలు అయితే ఈ నాట్యావతి పిల్లలకి కేవలం నాట్యం నేర్పిస్తే చాలు, కొంపదీసి ఆస్తి మీద ఆశ, డబ్బు మీద వ్యామోహం, మనుషులంటే అసహ్యం లాంటి లక్షణాలు కానీ అందరికీ నేర్పిస్తుందేమోనని భయంగా ఉందని చెప్పేసి అనగానే ఇక శృతి అయితే ఇది చాలా టూ మచ్ వాళ్ళు, కన్న తల్లిని ఎవరైనా విమర్శిస్తారా అని చెప్పేసి అనగానే ఉన్నదే కదా అన్నాను, అయినా సర్లే కానీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా ఈ వయసులో మా అమ్మకి ఇవన్నీ అవసరమా అని చెప్పేసి అనగానే ఇక సత్యం కూడా అదే మాట అంటాడనమాట. ఇంతలో కాఫీలు, టీలు పట్టుకొని మీనా అయితే అత్తయ్య ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఏదైనా సమస్య వస్తే చూసుకోవడానికి మనమంతా ఉన్నాం కదా, ముందు ఎందుకు అలా ఆలోచించాలి, అత్తయ్య విజయం సాధిస్తారు అదే కోరుకుంటున్నానని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక తర్వాత సీన్లో కామాక్షి అయితే ప్రభావతికి అయితే కాఫీ తెచ్చిస్తుంది అనమాట. ఇక అప్పటికే ప్రభావతి అయితే ఇక స్టూడెంట్స్ ఎవరు లేకపోయేసరికి కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉంటుందన్నమాట. ఇక కామాక్షి అయితే నిద్రలేపి మరి కాఫీ ఇస్తుంది. కామాక్షి ఎవరు రాలేరు, ఒక్కడు కూడా రాలేదు చూసావా అని చెప్పేసి బాధగా మాట్లాడుతూ ఉండగానే వస్తారులే వదిన, కంగారు దేనికి అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో కాలింగ్ బెల్ అయితే మోగుతుంది. వచ్చినట్లున్నారు వదిన, నువ్వు కూర్చుని నేను తీసుకొస్తానని చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీస్తానమాట చాలా సంతోషంగా. కానీ వాటర్ టిన్ అతనైతే వస్తాడనమాట. ఇక ప్రభావతి అయితే చా అని చెప్పేసి అప్సెట్ అయిపోతుంది. ఇక మళ్ళీ డోర్ వేసి ఏం కాదులే వదిన వస్తారు, కంగారు పడొద్దు అని చెప్పేసి కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ కాసేపటికి బెల్ మోగుతుంది. ఈసారి ఖచ్చితంగా స్టూడెంట్స్ అని చెప్పేసి కామాక్షి అయితే తలుపిస్తారనమాట. ఇక తలుపు తీయగానే కిరాణా షాప్ అతను అయితే సరుకులు అయితే తెచ్చిస్తాడనమాట. ఇక మళ్ళీ ఇద్దరు నిరుత్సాహపడిపోతారనమాట. ఇంకా అలా మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది. ఇక పాత సామాన్లు ఏమైనా ఉన్నాయా అమ్మా అని చెప్పేసి ఒక అతను అయితే వస్తాడనమాట. ఇంకా కాసేపటికి మళ్ళీ ఇంకోసారి మోగుతుంది కాలింగ్ బెల్. ఈసారి వచ్చిన వ్యక్తి అయితే డ్యాన్స్ స్కూల్ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇక అమ్మయ్య బేరం వచ్చిందని చెప్పేసి అనుకున్న ప్రభావతి అయితే రండి రండి లోపలికి రండి, స్కూల్ ఈరోజు స్టార్ట్ అయింది కానీ 2-3 రోజుల్లో పిల్లలు పెరుగుతారు, చూస్తూ ఉండండి, ఈ నెల 40 మంది, వచ్చే నెల 40 మంది వస్తారు, మొత్తం 80 మంది అవుతారు, స్టూడెంట్స్కి 2000 ఫీజు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఏసీ కూడా ఉన్నట్లుంది, ఎప్పుడు లైట్స్ ఫ్యాన్స్ వెలుగుతాయా అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే అడుగుతూ ఉండగానే అవును స్టూడెంట్స్ ఇబ్బంది పడకూడదు కదా అందుకే ఏర్పాట్లు అని చెప్పేసి ప్రభావతి అయితే చెప్తూ ఉంటుంది అనమాట. ఇక కామాక్షి కూడా అవునవును అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతకీ మీరు మీ పిల్లల్ని ఎప్పుడు మా స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పేసి ప్రభావతి అయితే అనగానే నేనెందుకు జాయిన్ చేస్తాను, నేను కరెంట్ లైన్మెన్ని, మీకు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇక్కడ నుంచి మీ కరెంట్ మీటర్ కమర్షియల్ చేయాల్సి ఉంటుంది, ఈ అప్లికేషన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పేసి చెప్పగానే కామాక్షి అయితే గుండె పగిలిపోతుంది అనమాట. వదిన అసలే కరెంటు బిల్లు ఎక్కువైపోతుందంటే ఇదేంటి వదిన అడగపోయినా అంతా నువ్వే చెప్పావచ్చా అని చెప్పేసి తల కొట్టుకుంటుంది అనమాట కామాక్షి. ఇంకా సేపటికి మళ్ళీ కాలింగ్ బిల్ మోగుతుంది. ఈసారి నిజంగానే ఒక అమ్మాయి ఒక పేరెంట్ కలిసి వస్తారనమాట అక్కడికి. ఇక కామాక్షి అయితే ఇక్కడ డ్యాన్స్ స్కూల్ లేదు ఏం లేదని చెప్పేసి ఇక వచ్చిన వాళ్ళని వెళ్ళగొడుతుంది అనమాట. ఇక అది విని ప్రభావతి అయితే అయ్యో ఇది డ్యాన్స్ స్కూలే, నేనే డ్యాన్స్ టీచర్ అని చెప్పేసి చెప్పగానే ఇక ఆ పేరెంట్కి అయితే డౌట్ వస్తుంది అనమాట. ఏదో తేడాగా ఉంది, ఒకరు డ్యాన్స్ స్కూల్ అంటున్నారు ఒకరు కాదంటున్నారు, అమ్మ నేను వేరే స్కూల్లో జాయిన్ చేస్తాలే అని చెప్పేసి ఇక వాళ్ళ కూతురు తీసుకొని వెళ్ళిపోతాను అనమాట. ఇక ప్రభావతి అయితే వచ్చిన ఒక బేరం కూడా పోయిందని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి కూడా అదే ఆలోచించి తిండి కూడా తినకుండా స్టూడెంట్స్ ఒకరు కూడా రాలేదండి అని చెప్పేసి సత్యం ముందు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది అనమాట. ఇక ఇంతలో మీనా వచ్చి మావయ్య తినడానికి రండి అని చెప్పేసి పిలుస్తుందన్నమాట. సరే మరి మీ అత్తయ్య తినదా లేదని చెప్పేసి సత్యం అయితే అడుగుతాడు. స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వలేదని మధ్యాహ్నం నుంచి కనీసం కాఫీ కూడా తాగలేదు, అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. స్కూల్ స్టార్ట్ చేసే ముందు ఎవరైనా జాయిన్ అవుతారా, ఎంతమంది జాయిన్ అవుతారు, ఆ స్కూల్ ఎన్ని రోజులు నడపగలుగుతాం అనేది ముందు ఆలోచించాలి కదా, ఇవన్నీ ఆలోచించకుండా ఇష్టం ఉన్నట్లు త్వరగా పెట్టి ఇలానే ఉంటుంది, ప్రతి పనికి కాస్త ప్లానింగ్ ఉండాలని చెప్పేసి ప్రభావతికి అయితే క్లాస్ ఇస్తాడనమాట. ఇక ఇంతలో బాలు అయితే ఇంటికి వచ్చి
మా అమ్మ ఏంటి సైలెంట్గా ఉందని చెప్పేసి అడుగుతాడనమాట. స్కూల్లో ఎవరు జాయిన్ అవ్వలేదని అత్తయ్య ఫీల్ అవుతున్నారు, కాస్త మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పేసి మీనా అయితే చెప్తుందనమాట. ఎవరో నెలకు 40 మంది పిల్లలు జాయిన్ అవుతారు, నెల తిరిగేలోపు 80,000 సంపాదించి చూపిస్తా అని చెప్పేసి సవాల్ విసిరారు అని చెప్పేసి బాలు అయితే అనగానే ఇక ప్రభావతికి అయితే ఇంకా కోపం వస్తుందన్నమాట. నీకు నీ పెళ్ళానికి స్కూల్లో చేరకపోతేనే ఎవరు సంతోషంగా ఉన్నట్లుంది కదా, అంతా మీ వల్లే జరిగిందని చెప్పేసి ఇక ఇద్దరిని బాగా తిడుతుందనమాట. ఇక సత్యం అయితే స్కూల్ పెట్టే ముందే ఇక్కడ నడుస్తుందా స్కూల్ లేదా అని ఆలోచించకుండా బాలు మీనా వాళ్ళని తిడితే ఏం ప్రయోజనం అని చెప్పేసి కోపడతాడు. అంతా నా తప్పే, ఈ ఊరిని వారిని నమ్ముకొని ఇక్కడ స్కూల్ పెట్టడం నేను చేస్తున్న తప్పు. ఈ ఊర్లో ఎవరికి కళాపోషణ లేదు, భరతనాట్యం నేర్చుకోవాలంటే రాసిపెట్టి ఉండాలి, ఈ నాట్యం నేర్చుకుంటే వారి జన్మ ధన్యం అవుతుంది, కానీ ఇక్కడ ప్రజలు తిందామా పడుకున్నామా తెల్లారింది అన్నట్టు ఉన్నారని చెప్పేసి ప్రభావతి అయితే తిట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఇక మీనా అయితే కాస్త తిని వెళ్ళండి అత్తయ్య అని చెప్పేసి అనగానే నాకు తగిన బుద్ధి చెప్పావు కదా, నువ్వు సాల్లే అని చెప్పేసి వెళ్ళిపోద్ది అనమాట. ఇక మీనా అయితే నేనేం తప్పు చేశానని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు మీనా బాలు అయితే ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి అయితే వెళ్తానమాట. ఇక కామాక్షికి అయితే ఇలా డ్యాన్స్ నేర్చుకుందాం అని చెప్పేసి వచ్చా అని చెప్పేసి చెప్పగానే ఇక కామాక్షి అయితే ప్రభావతి చెప్పడానికి వెళ్ళగానే అప్పుడే ప్రభావతి అయితే దోమలు అయితే కొడుతూ ఉంటుంది అనమాట. కామాక్షి అయితే డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చానని చెప్పేసి అనగానే ఎవరు వాళ్ళని చెప్పేసి తలుపు తీయగానే ఇక బాలు మీనా అయితే ఉంటారనమాట. ఇక వాళ్ళని చూడగానే ప్రభావతి అయితే వాళ్ళు నన్ను ఎగతాళి చేయడానికి వచ్చారని చెప్పేసి ఇక ప్రభావతి అయితే అంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ ఎపిసోడ్లో జరగబోయేది.